నా ప్రీవియస్ వీడియోలో ఇండియా అండ్ చైనాకి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది, ఎవరి దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి, ఎవరికి జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది అనే టాపిక్స్ మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కానీ ఆ వీడియోలో మనం అత్యంత కీలకమైన ఒక టాపిక్ని మిస్ చేశాం. అదే వాటర్ వార్. మూడవ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుందని బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్న నీరంతా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రయత్నం ఎప్పుడో మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడి గురి ఇండియా వైపు తిరిగింది. అవును, రాబోయే కాలంలో ఇండియా అండ్ చైనాకి మధ్య యుద్ధం అంటే కేవలం ఫైటర్ జెట్స్, మిజైల్స్తో మాత్రమే కాదు, నీళ్ల కోసం కూడా యుద్ధం జరుగుతుంది. సాధారణంగా నదులు అనేవి ఎవరి సొంతం కాదు అని మనం అనుకుంటాం, కానీ జియో పాలిటిక్స్లో ఇది అస్సలు నిజం కాదు. మనకు అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అనే పేర్లు వినగానే గుర్తొచ్చే పేరు బ్రహ్మపుత్ర నది. ఆ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మందికి ఆ నదే ప్రాణాధారం. ఇంకా బంగ్లాదేశ్కి అయితే అదే జీవనాడి. మనకు ఇంత కీలకమైన ఈ నది ఇప్పుడు చైనా చేతిలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారబోతుంది. అసలు మన నది చైనా చేతికి ఆయుధం ఎలా అవుతుందంటే, ఈ బ్రహ్మపుత్ర నది పుట్టేది ఇండియాలో కాదు, చైనా కంట్రోల్లో ఉన్న టిబెట్లో. అంటే మనకు ప్రాణాధారమైన నీళ్ల తాలూకు మెయిన్ స్విచ్ బోర్డు వాళ్ళ చేతిలోనే ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న చైనా ఇప్పుడు సరిగ్గా మన బార్డర్ దగ్గర ఒక మెగా డ్యామ్ని కడుతుంది. ఈ డ్యాము ఎంత పెద్దదంటే ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్గా నమోదైన 3 గార్జెస్ డ్యామ్ కన్నా ఇది 3 రెట్లు పెద్దది. ఈ డ్యామ్ ద్వారా చైనా ఏకంగా 60 జిగావాట్ల పవర్ని ప్రొడ్యూస్ చేయాలని ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఒక నది మీద ఇంత భయంకరమైన సైజులో డ్యామ్ కట్టడం వెనుక చైనా యొక్క అసలు ఉద్దేశం కరెంటు ఉత్పత్తి కాదు, ఆ నది మీద కంట్రోల్ని తెచ్చుకోవడం. అంటే ఇండియా వైపు బ్రహ్మపుత్ర నీళ్లు ఎంత వెళ్ళాలి, ఏ స్పీడ్తో వెళ్ళాలి, అసలు వెళ్ళాలా వద్దా అని నిర్ణయించే అధికారం బీజింగ్లో కూర్చున్న చైనా కమాండర్ల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి చైనా గనక ఈ డ్యామ్ యొక్క కన్స్ట్రక్షన్ని పూర్తి చేసిందంటే బ్రహ్మపుత్ర నది యొక్క వాటర్ మన దేశంలోకి పంపించే పర్మిట్ కంట్రోల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అయితే చైనాకి ఈ నది మీద ఎందుకు కంట్రోల్ కావాలంటే, రేపు నిజంగానే యుద్ధం వస్తే మన ఇండియన్ నేవీ అండమాన్ ఐలాండ్స్ దగ్గర ఉన్న మలాకా స్ట్రైట్ని బ్లాక్ చేస్తే చైనాకి వెళ్ళే ఆయిల్ సప్లై మొత్తం ఆగిపోతుంది. వాళ్ళ దేశానికి వెళ్ళే ఆయిల్ సప్లై ఆగిపోతే వాళ్ళ ఎకానమీ మొత్తం పడిపోతుంది. సముద్రంలో ఇండియాకు ఉన్న ఈ పవర్కి చెక్ పెట్టడానికే చైనా భూమి మీద రెడీ చేసుకున్న కౌంటర్ వేపనే ఈ బ్రహ్మపుత్ర డ్యామ్. ఒకవేళ ఇరు దేశాలకి మధ్య యుద్ధం వస్తే ఎలాగో మనం మలాకా స్ట్రైట్ను బ్లాక్ చేస్తాం. అప్పుడు చైనా మన మీదకి ఈ మిజైల్స్ని వాడాల్సిన పని లేదు. జస్ట్ ఆ డ్యామ్ గేట్లు మూసేస్తే చాలు. అప్పుడు మన ఈశాన్య రాష్ట్రాలన్నీ ఎడారుల్లా మారిపోతాయి. అదే బ్లాక్ చేసిన గేట్లు ఒక్కసారిగా ఎత్తితే అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలన్నీ జలసమాధి అయిపోతాయి. సో మన నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్లోకి ఎంటర్ అయ్యే ఈ బ్రహ్మపుత్ర నది యొక్క వాటర్నే ఆయుధంగా మార్చుకోవాలనుకుంటున్న చైనా యొక్క వాటర్ వార్ఫేర్ స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1950లో మావో జెడాంగ్ నాయకత్వంలో చైనా మిలిటరీ చాలా సైలెంట్గా టిబెట్ని ఆక్రమించుకున్నప్పుడు ప్రపంచం మొత్తం అది కేవలం ఒక భూకబ్జా మాత్రమే అని అనుకుంది. కానీ వాళ్ళు టిబెట్ని ఆక్రమించింది కేవలం భూమి కోసం మాత్రమే కాదు, అక్కడ గడ్డకట్టుకుపోయే స్థాయిలో ఉన్న 46,000 గ్లేషియర్స్ కోసం అని లేటుగా ప్రపంచానికి అర్థమైంది. ఈ ప్రపంచంలో ఉన్న ఫ్రెష్ వాటర్ మొత్తం అత్యధికంగా నార్త్ అండ్ సౌత్ పోల్స్ దగ్గర మంచు రూపంలో గడ్డకట్టుకుపోయింది. ఆ తర్వాత 3వ స్థానంలో ఫ్రెష్ వాటర్ మంచు రూపంలో ఉన్నది ఈ టిబెట్ దేశంలోనే. అందుకే టిబెట్ దేశాన్ని ఈ భూమికి థర్డ్ పోల్ అని పిలుస్తారు. ఈ ఒక్క దేశాన్ని ఆక్రమించడం ద్వారా చైనా ఈ ఏషియన్ కాంటినెంట్ మొత్తానికి ఒక వాటర్ బేస్ లాగా తయారవుతుంది. జియో పాలిటిక్స్లో అప్పర్ రిపేరియన్ స్టేట్ అనే ఒక పవర్ఫుల్ పదం ఉంది. అంటే జియోగ్రాఫికల్గా ఒక నది పుట్టే పై భాగంలో ఉండే దేశం అనే అర్థం వస్తుంది. ఒక రివర్ నుండి వచ్చే వాటర్ ఫ్లో ఎప్పుడు పైనుంచి కిందకు ప్రవహిస్తుంది కాబట్టి పైన ఉన్న దేశానికి ఆటోమేటిక్గా ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఏషియన్ కాంటినెంట్లో 150 కోట్ల మంది జనాభా ఆధారపడే 10 అతిపెద్ద నదులు పుట్టేది చైనా కంట్రోల్లో ఉన్న ఈ టిబెట్లోనే. అయితే ఇక్కడ మనందరికీ తెలియాల్సిన ఒక షాకింగ్ నిజం ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ నీటి పంపకాల కోసం 1997లో యుఎన్ వాటర్ కోర్సెస్ కన్వెన్షన్ అనే ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్ మీద ఇప్పటికే ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలన్నీ సంతకాలు చేశాయి. కానీ చైనా మాత్రం ఇప్పటికీ ఏ ఒక్క ఇంటర్నేషనల్ వాటర్ ట్రీటీ మీద కూడా సంతకం చేయలేదు. అంటే వాళ్ళ చేతుల్లో ఉన్న నదులను వాళ్ళు ఎలా కంట్రోల్ చేసినా సరే ఈ ప్రపంచంలో ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఓకే, నది అనేది వాళ్ళ భూభాగంలో పుడితే మాత్రం నిజంగా దాన్ని ఆయుధంగా వాడతారా అనే డౌట్ మీకు రావచ్చు. అంటే రివర్ వాటర్ని యూజ్ చేసుకొని చైనా యూజ్ చేసే ఈ స్ట్రాటజీ అనేది కేవలం ఒక థియరీ మాత్రమే కాదు, చైనా దీన్ని ఇప్పటికే ప్రాక్టికల్గా ప్రయోగించి ఆల్రెడీ ఒకసారి సక్సెస్ అయింది కూడా. దీనికి సరైన ఆధారమే మీకాంగ్ రివర్. చైనా నుండి పుట్టి థైలాండ్, కాంబోడియా, వియత్నాం మీదుగా ప్రవహించే ఈ మీకాంగ్ నది పైన చైనా ఏకంగా 11 భారీ డ్యాములు కట్టింది. మరి ఆ 11 డ్యాములను యూజ్ చేసుకొని చైనా సృష్టించిన విధ్వంసం ఏమిటో తెలుసా?
2019 మరియు 20 టైంలో చైనా కావాలని ఆ డ్యామ్ గేట్లను మూసేసింది. దీనివల్ల ఆ నది ప్రవహించే మిగతా కంట్రీస్కి నీరు వెళ్ళటం ఆగిపోయింది. దాంతో ఆ దేశాల్లో చరిత్రలోనే ఎప్పుడూ చూడని భయంకరమైన కరువు ఏర్పడింది. అంటే చైనా ఒక నదిని ఎలా కంట్రోల్ చేయగలదో అని చెప్పడానికి ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. మీకాంగ్ నది మీద చైనా చేసింది కేవలం ఒక టెస్టింగ్ లాంటిది మాత్రమే. కానీ వాళ్ళ అసలైన టార్గెట్ ఏషియాలోనే అత్యంత శక్తివంతమైన బ్రహ్మపుత్ర నది. అయితే చైనాకి నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా జియోగ్రఫీలోని ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. బ్రహ్మపుత్ర నది టిబెట్లో స్టార్ట్ అయ్యి ఇండియాలోకి ఎంటర్ అయ్యే ముందు హిమాలయాల్లో 7,700 మీటర్ల ఎత్తు ఉండే ఒక భారీ పర్వతాన్ని గుద్దుకొని కత్తిరించినట్లుగా ఒక భయంకరమైన యూటర్న్ తీసుకుంటుంది. ఆ యూటర్న్ దగ్గర ప్రవహించే లోయ అమెరికాలో ఉన్న ద గ్రాండ్ క్యానియన్ కంటే 3 రెట్లు అత్యంత లోతైనది. ప్రపంచంలోనే అత్యంత లోతైన లోయ గుండా బ్రహ్మపుత్ర నది ప్రయాణిస్తున్నప్పుడు కేవలం కొన్ని కిలోమీటర్ల వ్యవధిలోనే ఆ నది ఎత్తు ఏకంగా 2,000 మీటర్ల కిందకు పడిపోతుంది. 2,000 మీటర్ల ఎత్తు నుంచి కొన్ని కోట్ల లీటర్ల నీరు అంత స్పీడ్తో కిందకు పడుతుంటే అక్కడ పుట్టే కైనెటిక్ ఎనర్జీ ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్తో సమానంగా ఉంటుంది. అయితే ఇప్పుడు చైనా కన్ను పడింది కూడా ఈ నీళ్ల మీద మాత్రమే కాదు, ప్రకృతి సృష్టిస్తున్న ఈ భయంకరమైన ఫోర్స్ మీద. సాధారణంగా ఒక నదికి అడ్డంగా పెద్ద గోడ కడితే దాన్నే డ్యామ్ అంటాం. కానీ ఇక్కడ చైనా ప్లాన్ చేస్తుంది వేరు. ఏకంగా ఒక భారీ పర్వతం లోపలే కిలోమీటర్ల కొద్ది స్వరంగాలు తవ్వి బ్రహ్మపుత్ర నది ప్రవాహం మొత్తం ఆ పర్వతం గుండెల్లోకి డైవర్ట్ చేయాలని చైనా డిసైడ్ అయ్యింది. ఈ ప్లాన్ లో భాగంగానే చైనా 60 జిగావాట్ల పవర్ ని జనరేట్ చేసే డ్యామ్ ని కట్టడానికి సిద్ధమైంది. ఇంజనీరింగ్ అంటే చైనాకి ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గడిచిన 70 ఏళ్లలో వాళ్ళు ఏకంగా 87,000 డ్యాములు కట్టారు. ఇవన్నీ కలిసి ఇప్పటికే 390 జిగావాట్ల కరెంట్ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది అమెరికా, కెనడా, బ్రెజిల్ దేశాల మొత్తం పవర్ కెపాసిటీ కంటే చాలా ఎక్కువ. ఇన్నాళ్ళు తమ సొంత నదులను బంధించిన చైనా ఇప్పుడు ఇంటర్నేషనల్ నదుల మీద కన్నేసింది. అందులో ముఖ్యమైనదే మన బ్రహ్మపుత్ర నది. గత 10 ఏళ్లలో బ్రహ్మపుత్ర నది మీద ఇప్పటికే 4 భారీ డ్యాములు కట్టింది. అండ్ రాబోయే 10 ఏళ్లలో మరో 8 డ్యాములు కట్టాలని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేయబోయే పని ముందు ఇంతకు ముందు చేసినవన్నీ చాలా చిన్నవి. చైనా కడుతున్న ఈ కొత్త ప్రాజెక్టు కనీవిని ఎరుగనిది. వాళ్ళ సొంత దేశంలో ఉన్న 22 జిగావాట్ల 3 గోర్జెస్ డ్యామ్ని మించిపోయే భయంకరమైన ప్రాజెక్ట్ ఇది. బ్రహ్మపుత్ర నది దగ్గర 7,700 మీటర్ల ఎత్తు ఉండే నామ్చా బర్వా పర్వతాన్ని చుట్టుముడుతూ ద గ్రేట్ బెండ్ అనే ఒక పెద్ద యూటర్న్ తీసుకుంటుంది. అక్కడ ప్రపంచంలోనే అత్యంత లోతైన యార్లాంగ్ శాంగ్పో గ్రాండ్ క్యానియన్ అనే ఒక పెద్ద లోయ ఉంది. ఆ లోయలో ప్రయాణించేటప్పుడు కేవలం కొన్ని కిలోమీటర్ల వ్యవధిలోనే ఆ నది లోతు ఏకంగా 2,000 మీటర్ల కిందకు పడిపోతుంది. ఆ స్పీడ్ మరియు ఆ లోతు వల్లే భూమి మీద ఎక్కడా లేనంత నేచురల్ ఎనర్జీ అక్కడ క్రియేట్ అవుతుంది. చైనా కూడా ఇప్పుడు సరిగ్గా ఆ నేచురల్ ఎనర్జీనే టార్గెట్ చేస్తుంది. ఆ ఎనర్జీని వాడడానికి ఇప్పుడు చైనా దగ్గర 2 దారులు ఉన్నాయి. ఒకటి ఆ లోయ వెంబడి వరుసగా డ్యాములు కట్టుకుంటూ పోవడం. కానీ దీనివల్ల అక్కడున్న బయోడైవర్సిటీ దెబ్బతింటుంది కాబట్టి అది కష్టంతో కూడుకున్న పని. ఇక రెండోది వచ్చేసి నామ్చా బర్వా పర్వతానికి ఏకంగా ఒక పెద్ద సొరంగాన్ని తవ్వడం. ఆ నది పైభాగం నుంచి లోపలికి నీటిని మళ్లించి ఆ సొరంగం గుండా కింద ఉన్న టర్బైన్ల మీదకు నీటిని వదులుతారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంట్ ఎంతో తెలుసా? ఏకంగా 60 జిగావాట్లు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అయిన 3 గోర్జెస్ డ్యామ్ సృష్టించే కరెంట్ కన్నా ఇది 3 రెట్లు ఎక్కువ. ప్రపంచంలోనే ఇంతవరకు ఎవరూ ఊహించని మెగా ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఇది కడుతున్న ప్రాంతం మనుషులు వెళ్ళటానికి వీల్లేని అత్యంత దట్టమైన అడవి. అయితే చైనాకి ఇప్పుడు అసలు సవాల్ విసురుతుంది ఇంజనీరింగ్ కాదు, అక్కడ ఉండే ప్రకృతి. ఎందుకంటే వాళ్ళు ఈ డ్యామ్ కడుతున్న చోటు ఒక జియోగ్రాఫికల్ టైం బాంబ్ మీద ఉంది. ఇంజనీరింగ్ పరంగా 60 జిగావాట్ల మెగా డ్యామ్ ప్రాజెక్ట్ అంటే చైనాకు అది పెద్ద విజయం అవుతుంది. కానీ మనిషి ఎంత గొప్ప ఇంజనీరింగ్ అద్భుతాలు సృష్టించినా ప్రకృతి ముందు తలవంచాల్సిందే. ఎందుకంటే చైనా ఈ 60 జిగావాట్ల డ్యామ్ ని కడుతున్నది ఏ మామూలు నేల మీదో కాదు, 2 కాంటినెంట్స్ యొక్క టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొంటున్న ఒక భయంకరమైన చోటు మీద. సరిగ్గా ఈ డ్యామ్ కడుతున్న చోటు కిందే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ మరియు యూరోపియన్ టెక్టానిక్ ప్లేట్ 2 ఒకదానికొకటి గుద్దుకుంటూ భయంకరమైన ప్రెషర్ ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే చైనా కూడా కరెక్ట్ గా ఆ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క పగుళ్ళ మీదే తన మెగా ప్రాజెక్ట్ కి పునాదులు వేసింది. ఆ టెక్టానిక్ ప్లేట్స్ వల్ల ఏర్పడిన పగుళ్ళ మీద ఎంతటి వినాశనం దాగి ఉందో ఒకసారి చరిత్రను అడిగితే చెబుతుంది. 1950లో సరిగ్గా ఆ డ్యామ్ కడుతున్న చోటుకి కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఒక మహా భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు దాని తీవ్రత 8.6 మ్యాగ్నిట్యూడ్తో నమోదైంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా అది రికార్డ్ అయింది. ఇంకా ఆ దెబ్బకి హిమాలయ పర్వతాలే వణికిపోయాయి. బ్రహ్మపుత్ర నది ఏకంగా తన ప్రవాహ మార్గాన్నే మార్చుకుంది.
1950లో వచ్చిన ఆ భూకంపం కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. 1901 నుంచి ఇప్పటి వరకు ఈ ఒక్క ప్రాంతంలోనే 4.5 తీవ్రత కంటే ఎక్కువ ఉన్న భూకంపాలు ఏకంగా 4000కు పైగా నమోదయ్యాయి. భూమి లోపల ఈ రెండు టెక్టానిక్ ప్లేట్స్ మధ్య రోజు రోజుకు టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. అసలు ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు కదిలిపోతాయో తెలియని ఒక జియోగ్రాఫికల్ టైం బాంబ్ మీదే చైనా ఏకంగా ఒక భారీ డ్యామ్ ని నిర్మిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, ఆ మెగా డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక 1950ల నాటి స్థాయిలో మరోసారి భూమి కంపించిందంటే ఈ డ్యామ్ గోడలన్నీ పేకమేడల్లాగా బద్దలైపోతాయి. ఆ డ్యామ్ గోడల వెనక ఉన్న కోట్ల లీటర్ల నీరు 2000 మీటర్ల ఎత్తు నుంచి ఒక రాక్షస సునామీ లాగా కిందకు దూసుకువస్తాయి. చైనా కడుతున్న ఈ డ్యాము మన అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ కి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి ఆ నీటి వేగానికి కనీసం ప్రాణాలు కాపాడుకునే సమయం కూడా దొరకదు. కొద్ది క్షణాల్లోనే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మరియు ఆ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ జలసమాధైపోతాయి. ప్రకృతి కన్నెర చేస్తే వచ్చే విపత్తు ఒకటైతే చైనా ఉద్దేశపూర్వకంగా సృష్టించే విపత్తు ఇంకొకటి. కొన్ని నెలల క్రితం అస్సాంలోని సియాంగ్ నది నీళ్లు అకస్మాత్తుగా నల్లటి సిమెంట్ రంగులోకి మారిపోయాయి. పైన బార్డర్ అవతల ఈ నది నీళ్లతో చైనా రహస్యంగా ఏదో ఎక్స్పెరిమెంట్ లాంటిది చేస్తుంది అని చెప్పడానికి ఇది అతిపెద్ద నిదర్శనం. చైనా కడుతున్న ఈ డ్యాముల కంట్రోల్ ని వాడుకొని ఇండియాలోకి వచ్చే నీటిని ఆపేసి మన దేశంలో కరువును సృష్టించగలదు, లేదా అకస్మాత్తుగా ఆ నీటిని వదిలి వరదలనైనా సృష్టించగలదు. మరి చైనా చేతిలో ఉన్న ఈ వాటర్ వెపన్ కు ఇండియా దగ్గర ఆన్సర్ లేదా? వీటన్నిటికీ చెక్ పెట్టడానికే మన దేశం వేస్తున్న $11 బిలియన్ కౌంటర్ స్ట్రాటజీ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. చైనా వేస్తున్న ఈ వాటర్ వెపన్ స్కెచ్ ని ఎప్పుడో పసిగట్టిన న్యూఢిల్లీ మాటలతో వార్నింగ్లు ఇవ్వకుండా గ్రౌండ్ లెవెల్లో సైలెంట్ గా తన కౌంటర్ స్ట్రాటజీని అమలు చేస్తుంది. చైనా వేసే ఎత్తులకు చెక్ పెట్టేందుకు ఏకంగా $11 బిలియన్ అంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఒక బ్రహ్మాండమైన మాస్టర్ ప్లాన్ ను గీసింది. 11.5 జిగావాట్ల పవర్ను జనరేట్ చేసే 12 భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని మన ఈశాన్య రాష్ట్రాల్లో మొదలుపెట్టింది. అసలు చైనా కడుతున్న డ్యాములకు కౌంటర్గా ఇండియా కూడా డ్యామ్స్ కట్టడంలో ఉన్న లాజిక్ ఏంటి? ఒక డ్యాము ఇంకో డ్యామ్ని ఎలా ఆపుతుంది? హైడ్రలాజికల్ వార్ఫేర్లో ఇండియా వాడుతున్న ఈ టెక్నిక్నే బఫర్ జోన్ స్ట్రాటజీ అంటారు. ఇండియా ఈ డ్యాములు కడుతున్నది కరెంటు కోసం కాదు, చైనా దాడులను తట్టుకునే ఒక డిఫెన్స్ షీల్డ్ కోసం. ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకవేళ చైనా అకస్మాత్తుగా గేట్లు ఎత్తేసినా, లేకపోతే భూకంపం వచ్చి ఆ డ్యామ్ గేట్లు బద్దలైపోయినా కానీ కోట్ల లీటర్ల నీరు సునామీలాగా కిందకు దూసుకొస్తుంటే ఇండియా కడుతున్న ఈ ప్రాజెక్టు ఒక క్యాస్కేడ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. అంటే మన డ్యామ్లలో నీటిని పూర్తిగా నింపకుండా పైభాగాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచుతారు. దీన్నే ఫ్లడ్ కుషన్ సిస్టమ్ అని కూడా అంటారు. పైనుంచి వచ్చే ఆ భయంకరమైన వరద లాంటి నీరు మన ఊర్ల మీద పడకుండా ముందుగా ఈ డ్యామ్లలోకి వచ్చి ఆ ఫ్లడ్ కుషన్లో ఆగిపోతుంది. చైనా నీటి వరదల వల్ల వచ్చే వేగాన్ని మన డ్యామ్ గోడలు బ్రేక్ చేస్తాయి. ఆ తర్వాత ఆ నీటిని మన కంట్రోల్లోకి తీసుకొని నెమ్మదిగా వాటిని కిందకు వదులుతారు. అలాగే రెండో సినారియో వచ్చేసి, ఒకవేళ చైనా కనుక డ్యామ్ గేట్లు పూర్తిగా క్లోజ్ చేసి చుక్క నీరు కూడా కిందకు రాకుండా కరువు సృష్టించాలని చూస్తే ఇండియా ముందే నిల్వ చేసి పెట్టుకున్న ఈ బ్రహ్మాండమైన స్ట్రాటజిక్ వాటర్ రిజర్వాయర్లు యాక్టివేట్ అవుతాయి. చైనా మనకి నీళ్ళు ఆపేసిన మరుక్షణం మన రిజర్వాయర్ల నుంచి బ్రహ్మపుత్ర నదిలోకి నీటిని పంపించేస్తారు. దీనివల్ల మన బ్రహ్మపుత్ర నది ఎప్పటికీ ఎండిపోకుండా ఉంటుంది. మరియు దీనివల్ల మన ఈశాన్య రాష్ట్రాలకు కొన్ని నెలల వరకు ఎటువంటి డోకా ఉండదు. పైగా వీటన్నిటికీ మించి ఈ మైండ్ గేమ్లో ఇండియాకు ప్రకృతి ఇచ్చిన ఒక పెద్ద న్యాచురల్ అడ్వాంటేజ్ ఏంటంటే, చైనా ఎంత పెద్ద డ్యామ్ కట్టినా సరే బ్రహ్మపుత్ర నదిని 100% ఆపేయటం వాళ్ళ తరం కాదు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది ప్రవహించే మొత్తం నీటిలో కేవలం 50% మాత్రమే టిబెట్ నుంచి వస్తుంది. నది ఇండియాలోకి ఎంటర్ అయ్యే ముందు మన పక్కనే ఉన్న భూటాన్లో పుట్టే ఎన్నో ఉపనదులు బ్రహ్మపుత్రలో కలుస్తాయి. ఈ ఉపనదుల ద్వారా మరో 42% నీరు వచ్చి బ్రహ్మపుత్ర నదిలో కలుస్తాయి. కాబట్టి చైనా మన మీద కక్షగట్టి పైనుంచి వచ్చే నీళ్లు మొత్తాన్ని ఆపేసినా సరే బ్రహ్మపుత్ర నది పూర్తిగా ఎండిపోవడం అనేది భూమి మీద ఎప్పటికీ జరగని పని. ఏషియాలో ఉన్న ఈ 2 పవర్ఫుల్ దేశాలు బ్రహ్మపుత్ర నది మీద ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. పైన చైనా ఏమో నీళ్లను ఆయుధంగా వాడుతుంది, కింద ఇండియానేమో తనను తను రక్షించుకోవడానికి రిజర్వాయర్లు కడుతుంది. అయితే ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న వాటర్ వార్ గేమ్ చూస్తుంటే మనకు అర్థం అవ్వాల్సిన సత్యం ఒకటి ఉంది. ఒక దేశం పక్క దేశానికి వెళ్ళే నీటి ప్రవాహాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటే వాళ్ళ ఎకానమీ, ఆహార భద్రత మరియు కోట్ల మంది ప్రజల ప్రాణాలను తన గుప్పెట్లో పెట్టుకున్నట్టే. ఒకప్పటి చరిత్రలో రాజ్యాల కోసం యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే మాత్రం అది ఖచ్చితంగా గుక్కడి నీళ్ళ కోసమే వస్తుంది. రాబోయే కాలంలో వాటర్ రిసోర్సెస్ మీద ఆధిపత్యం సాధించే దేశమే భవిష్యత్తులో జరిగే ప్రపంచ రాజకీయాలను సాధిస్తుంది. ఇప్పుడు చైనా బ్రహ్మపుత్ర నది మీద వేస్తున్న ఈ 60 జిగావాట్ల ఎత్తుగడ అలాంటి ఒక ఆధిపత్యం కోసమే.
అంటే చైనా చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఈరోజు మన కళ్ళకు కనిపిస్తుంది కేవలం కరెంటు ఉత్పత్తి చేసే ఒక డ్యామ్ మాత్రమే. కానీ రేపు యుద్ధం అంటూ వస్తే మాత్రం ఇండియా మీద ప్రయోగించడానికి వాళ్ళు రెడీ చేసుకుంటున్న ఒక సైలెంట్ అండ్ డెడ్లీ వెపన్ అది. మరి ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.